Friends, welcome back to my channel. Friends, RRB NTPC ఎగ్జామ్ అనాలిసిస్ 9th జూన్ ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన జిఎస్ జీకే క్వశ్చన్ చూసేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ 5th 6th సంబంధించిన ఆల్ షిఫ్ట్ జిఎస్ జీకే క్వశ్చన్స్ నేను ఆల్రెడీ వీడియోస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో ఇంతవరకు ఎవరైనా చూడకపోతే పైన ఐకార్ట్లో ఉంటుంది, సో లేదంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి, చూసేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ఫ్రెండ్స్, సో ఆ వీడియోస్ అన్ని చూశారంటే ప్రతి షిఫ్ట్లలో మనకి రిపీటెడ్ క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో రిపీటెడ్ అంటే నేను వచ్చేసి ప్రతి షిఫ్ట్లలో మనకు వచ్చిన క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా ఆన్సర్కి ఇంకా ఎక్స్ట్రా టాపిక్ చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా అడగొచ్చని చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అదే విధంగానే మనకి నెక్స్ట్ రాయబోయే షిఫ్ట్లలో ఇలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. సో చాలా వరకు రిపీటెడ్ అయినాయి. సో ఈ వీడియోలో కూడా మనము క్వశ్చన్ అండ్ ఆన్సరే కాకుండా ఆన్సర్కి సంబంధించిన ఇంకా ఎక్స్ట్రా టాపిక్ చెప్పుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అండ్ ఆన్సర్ రావచ్చు. సో ఫస్ట్ టైం ఎవరైనా వీడియోను చూస్తున్నట్లయితే వీడియోని ఇప్పుడే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా మీ యొక్క ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి చాలా ఉపయోగం ఉంటుంది. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనాలిసిస్ 9th జూన్ ఫస్ట్ షిఫ్ట్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో టెలిగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది. సో లింక్ ద్వారా మీరు జాయిన్ అయిపోతే అక్కడ నేను ఈ పీడిఎఫ్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీరు ఇంకా సులువుగా చూడవచ్చు. ఒకటో ప్రశ్న ఫ్రెండ్స్, 97వ రాజ్యాంగ సవరణలో ఏ ఆర్టికల్ చేర్చారు? ఆర్టికల్ 19 సబ్ క్లాస్ జీని చేర్చడం జరిగింది ఫ్రెండ్స్. సో మనకి ఎక్స్ట్రా కంటెంట్ అనేది చూసుకుంటే భారత రాజ్యాంగంలో 97వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆర్టికల్ 19(1) జీని చేర్చారు. ఇది వృత్తి చేసే స్వేచ్ఛకు, ఫ్రీడమ్ ఆఫ్ ప్రొఫెషన్ సంబంధించిన హక్కును కల్పిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయ వ్యాపారాలకు సంబంధించి కొన్ని ప్రత్యేక హక్కులను రక్షించేందుకు ఉపయోగపడుతుంది. రెండవ ప్రశ్న ఫ్రెండ్స్, డాల్ఫిన్ గుంపును ఏమంటారు? డాల్ఫిన్ గుంపును పౌడ్ అని అంటారు ఫ్రెండ్స్. డాల్ఫిన్లు సామూహికంగా ఒక చిన్న సమూహంలో ఉండేవారు. ఆ సమూహాన్ని పౌడ్ అని పిలుస్తారు. మూడవ ప్రశ్న ఫ్రెండ్స్, టాటా WPL 2025 టైటిల్ ఎవరు గెలుచుకున్నారు? బొంబాయి ఇండియన్స్ గెలుచుకోవడం జరిగింది ఫ్రెండ్స్. టాటా WPL 2025 ఫైనల్ 2025 మార్చి 15న బొంబాయిలోని బ్రాబోర్న్ స్టేడియంలో రాబోయింది. ఇందులో బొంబాయి ఇండియన్స్ సెప్టియల్గా ఢిల్లీ క్యాపిటల్స్ను 8 పరుగుల తేడాతో ఓడించింది. నాలుగో ప్రశ్న ఫ్రెండ్స్, ప్రింటర్ వేగాన్ని దేనిలో కొలుస్తారు? పేజీలు ప్రతి నిమిషం అంటే పేజెస్ పర్ మినిట్ PPM ఫ్రెండ్స్. ఐదో ప్రశ్న ఫ్రెండ్స్, ప్రస్తుతంలో భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఎవరు? ప్రస్తుత కాగ్ శ్రీ కె సంజయ్ మూర్తి గారు ఉండడం జరిగింది ఫ్రెండ్స్. ఆరో ప్రశ్న ఫ్రెండ్స్, SPM అంటే తేలాడుతున్న ఘన కణాలు లేదా గాలిలో తేలాడే ధూళి కణాలు అని అర్థం. సస్పెండెడ్ పర్టికులర్ మ్యాటర్ SPM అనేది గాలిలో తేలియాడే సూక్ష్మ ధూళి, పొగ, పొడి కణాలు వంటి ఘన పదార్థాలను సూచిస్తుంది. ఇవి వాయు కాలుష్యానికి ప్రధాన కారణాలు. ఏడవ ప్రశ్న ఫ్రెండ్స్, గోమతి నది పొడవు ఎంత? గోమతి నది పొడవు వచ్చేసి 960 కిలోమీటర్లు ఫ్రెండ్స్. గోమతి నది యొక్క మొత్తం పొడవు 960 కిలోమీటర్లు. ఈ నది ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పిలిభిట్ జిల్లాలోని మధోటండ్ అనే గ్రామం వద్ద ఉన్న గోమతి సరస్సు నుంచి ఉద్భవిస్తుంది. ఈ నది అనంతరం లక్నో, సుల్తాన్పూర్, జౌన్పూర్ వంటి ప్రాంతాల ద్వారా ప్రవహించే చివరికి గంగా నదిలో కలుస్తుంది. సో ఎక్స్ట్రా కంటెంట్ ఎందుకు చెప్తున్నా అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు గోమతి నది పొడవు ఇచ్చారు. సో తర్వాత ఏ నది గుండా ప్రవహించడం జరుగుతుంది, ఎక్కడ ఉద్భవించడం జరుగుతుంది అన్నప్పుడు మనకి ఈ ఎక్స్ట్రా కంటెంట్ యూస్ఫుల్ అవుతుంది. సో నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. 8వ ప్రశ్న ఫ్రెండ్స్, భారత అటార్నీ జనరల్ని ఎవరు నియమిస్తారు? భారత అటార్నీ జనరల్ని భారతదేశ రాష్ట్రపతి గారు నియమించడం జరుగుతుంది ఫ్రెండ్స్. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అనేది భారతదేశంలోని అత్యున్నత
న్యాయాధికారి పదవి. ఈ పదవికి నియామకం భారత రాష్ట్రపతి చేత జరుగుతుంది. అటార్నీ జనరల్ భారత ప్రభుత్వానికి న్యాయపరంగా సలహాలు ఇస్తారు మరియు సుప్రీంకోర్టు లేదా హైకోర్టులో ప్రభుత్వ పరంగా వాదిస్తారు. 9వ ప్రశ్న ఫ్రెండ్స్, నీటిలో నుండి హైడ్రోజన్ను వేరు చేసే ప్రక్రియను ఏమంటారు? ఎలక్ట్రోలైసిస్ ఫ్రెండ్స్. ఎలక్ట్రోలైసిస్ అనేది విద్యుత్ శక్తి ఉపయోగించి నీటిని 2 భాగాలుగా హైడ్రోజన్ మరియు ఆక్సిజన్గా విడదీయ ప్రక్రియ. 10వ ప్రశ్న ఫ్రెండ్స్, ఆవర్తన పట్టికలో 15, 16, 17, 18వ సమూహాలను ఏమంటారు? నైట్రోజన్ గ్రూప్, గల్కోజన్, హైడ్రోజన్ మరియు అసాధారణ వాయువులు. 11వ ప్రశ్న ఫ్రెండ్స్, ఆర్టికల్ 148 సంబంధం ఏమిటి? భారత నియంత్రక మరియు మహా లేఖ పర్యవేక్షక కార్యాలయ స్థాపన మరియు ఆ పదవుల గురించి ఉంటుంది ఫ్రెండ్స్. ఆర్టికల్ 148. 12వ ప్రశ్న ఫ్రెండ్స్, ఈ కింద ఉన్న నదులలో ఏది గంగా నదిలో కలవదు? సట్లెజ్ నది ఫ్రెండ్స్. సో ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ జరిగింది ఫ్రెండ్స్. తెలుగులో గంగా నది ప్రధానంగా ఉత్తర భారతదేశంలో అనేక ఉపనదులు కలిసి ఉంటుంది, కానీ సట్లెజ్ నది గంగా నదిలో కలవదు. సట్లెజ్ నది పంజాబ్ ప్రాంతంలో ప్రవహించి హిందూకుష్ ప్రాంతాల వైపు వెళ్ళి ఇంద్రావతి నదిలో కలుస్తుంది. మ్యాథమెటిక్స్ సెక్షన్ నుంచి సింప్లిఫికేషన్ నుంచి 3 క్వశ్చన్స్ వస్తున్నాయి. యావరేజ్ నుంచి 2 క్వశ్చన్స్, సిఐఎస్ఐ నుంచి 2 క్వశ్చన్స్, టైమ్ అండ్ వర్క్ నుంచి 2 క్వశ్చన్స్, మెన్సురేషన్ నుంచి 1 క్వశ్చన్, పర్సంటేజ్ నుంచి కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 3 క్వశ్చన్లు, స్టాటిక్స్ నుంచి 3 క్వశ్చన్లు, నెంబర్ సిస్టమ్ నుంచి వస్తున్నాయి. హైట్ అండ్ డిస్టెన్స్ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది ఫ్రెండ్స్. ఏపీసీబీ ట్రిగ్నోమెట్రీ నుంచి 1 క్వశ్చన్ వస్తుంది. ఆల్జిబ్రా నుంచి కూడా వస్తున్నాయి. అదేవిధంగా మనం రీజనింగ్ చూసుకుంటే మిర్రర్ ఇమేజెస్ నుంచి 2 క్వశ్చన్ వస్తున్నాయి. జీకే సెక్షన్ నుంచి కరెంట్ అఫైర్స్ జూన్, జూలై 2024 నుంచి ఫోకస్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. సో బాగా మంచిగా చూసుకోండి. స్పోర్ట్స్ అండ్ ఇంపార్టెంట్ నుంచి 8 and 9 క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఇది మనకి కరెంట్ అఫైర్స్ పరంగానే అడుగుతున్నాడు రీసెంట్గా. పాలిటీ అండ్ ఆర్టికల్స్ గురించి అడుగుతున్నాను. సో పాలిటీలో ఆర్టికల్స్ 1 to 51A వరకు ప్రతి ఒక్కటి చూసుకోండి ఫ్రెండ్స్. షెడ్యూల్స్ కూడా చూసుకోండి 1 to 12. అదేవిధంగా మనకి భాగాలు పార్ట్స్ కూడా చూసుకోండి ఫ్రెండ్స్. రెవల్యూషన్ ఆఫ్ 1857 నుంచి 1887 మధ్య అడుగుతున్నాడు. పొలిటికల్ సైన్స్ క్వశ్చన్స్, ప్లానింగ్ కమిషన్ గురించి అడుగుతున్నాడు. కంప్యూటర్ నుంచి నేను టెలిగ్రామ్లో ఒక PDF పెట్టడం జరిగింది ఫ్రెండ్స్. ఎక్కువ షార్ట్ కట్ కీసే అడుగుతున్నాడు. షార్ట్ కట్ కీసే చూసుకొని వెళ్ళండి. యాప్టిట్యూడ్ నుంచి అడుగుతున్నాడు. రీజనింగ్ సెక్షన్ నుంచి కోడింగ్, డీకోడింగ్ సిరీస్ నుంచి 4 క్వశ్చన్స్, బ్లడ్ రిలేషన్ నుంచి 2 క్వశ్చన్స్, సిట్టింగ్ అరేంజ్మెంట్ నుంచి అడుగుతున్నాడు. అనాలజీ నుంచి 2 క్వశ్చన్స్. లెవెల్ చూసుకుంటే మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్ చూసుకుంటే ఈజీ టు మోడరేట్ అడుగుతున్నాడు. నుంచి చూసుకుంటే మోడరేట్ టు టఫ్ అడుగుతున్నాడు. సో ప్రతి షిఫ్ట్లలో మనకి జీకే నుంచి మోడరేట్ టు టఫ్ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. సో మ్యాథ్స్కి సంబంధించిన క్వశ్చన్స్ కూడా నేను టెలిగ్రామ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అందులో జాయిన్ అవ్వండి. ఈ వీడియో కానీ మీకు నచ్చేటైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఈ వీడియోకి సంబంధించిన నాకు PDF కావాలంటే అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే ఇన్స్టాగ్రామ్లో కూడా అడగచ్చు ఫ్రెండ్స్. సో ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేసుకోండి. సో థ్యాంక్ యూ సో మచ్.